వాడు ఏమన్నాడంటే స్వాప్ టు నెంబర్ అన్నాడు కదా. యూజింగ్ ఎట్ టెంపరరీ వేరియబుల్. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందాం, సెకండ్ ఒక మెమరీ అడ్రస్ తీసుకుందాం, థర్డ్ ఒక మెమరీ అడ్రస్ తీసుకుందాం. ఓకే, దీనికి నెంబర్ 1 అని పెడతాం. ఓకే, దీనికి నెంబర్ 2 అని పెడదాం, దీనికి టెంప్ అని పెడదాం. ఓకే, ఇవి 3 మెమరీ లొకేషన్స్ అన్నమాట. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే స్టాక్ లో ఉంటాయి. ఓకే, ఈ స్టాక్ లో ఇప్పుడు దీనికి ఇంట్ అసైన్ చేద్దాం. ఇంట్. ఓకే, దీనికి ఇంట్ అసైన్ చేద్దాం, దీనికి ఇంట్ అసైన్ చేద్దాం. ఓకే, ఇంట్ అసైన్ చేయడం అంటే దీనికి ఇంట్ అసైన్ చేయడం, దీనికి ఇంట్ అసైన్ చేయడం, దీనికి ఇంట్ అసైన్ చేయడం అన్నమాట. ఇంట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ నెంబర్ కి ఇది ఏమవుతుందంటే నెంబర్ దీనికి పాయింట్ చేస్తుంది కదా, ఈ మెమరీ లొకేషన్ కి. ఈ నెంబర్ 2 అనేది దీనికి పాయింట్ చేస్తుంది, నెంబర్ 3 అనే టెంప్ అనేది ఈ మెమరీ లొకేషన్ కి పాయింట్ చేస్తుంది. రైట్, ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్ పెట్టినప్పుడు మెమరీ అనేది బైట్ 1, బైట్ 2, బైట్ 3, బైట్ 4 కింద డివైడ్ అవుతుంది. ఓకే, ఇది బైట్ 1, బైట్ 2, బైట్ 3, బైట్ 4. ఇది కూడా అంతే, బైట్ 1, బైట్ 2, బైట్ 3, బైట్ 4. ఓకే, ఈ ఫోర్ బైట్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ 4 బైట్స్ లో మళ్ళీ ఒక నెంబర్ ఎలా స్టోర్ అవుతుంది అంటే, ఇప్పుడు లెట్స్ టేక్ ఒక బైట్ తీసుకుందాం. ఒక బైట్ ఇది, ఒక బైట్ లో బైట్. ఓకే, దాంట్లో 8 బిట్స్ ఉంటాయి. ఓకేనా, 8 బిట్స్ అంటే ఎలాగా, ఒక బిట్ రిప్రజెంటేషన్ 1 బిట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 1. ఒక బిట్ లో 0 ఆర్ 1 ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు 8 బైట్స్ రిప్రజెంటేషన్ చూద్దాం. 1 2 3 4, 1 2 3 4. ఇది ఒక నిబ్బల్ అంటాం. నిబ్బల్ అంటాం. ఇది రైట్ నిబుల్ అన్నమాట, ఇది లెఫ్ట్ నిబుల్. ఓకే, ఒక బిట్ లో 2 నిబుల్స్ ఉంటాయి, లెఫ్ట్ నిబుల్, రైట్ నిబుల్ అని ఉంటుంది. ఓకే, ఎల్ఎస్బి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇది రైట్ మోస్ట్ బిట్. ఓకే, ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఈ లెఫ్ట్ సైడ్ బిట్. ఓకే, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇది ఈ 0, ఈ దీంట్లో మళ్ళీ దీన్ని ఎలా కౌంట్ చేయాలి అంటే 0 0 0 0 0 0 0. ఇక్కడ 1 పెట్టాను, 1 పెట్టాను అంటే ఇక్కడ ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది అంటే ఇంటీజర్స్ లో, ఇది బైనరీలో ఉంది, బైనరీ. ఇంటీజర్ లో దీని వాల్యూ, ఈ బైనరీ వాల్యూ ఏంటంటే 1. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 1 ఏం చేశానంటే ఇక్కడ ఉన్న 1 ఇక్కడ పెట్టా, దీని వాల్యూ ఏంటంటే 2. ఓకే, నెక్స్ట్ దీని వాల్యూ ఏంటంటే 4. ఓకే, ఇక్కడ 1 ఇక్కడ ఉంటే దీని వాల్యూ 4 అన్నమాట. ఓకే,
1 ఇక్కడ ఉంటే దీని వాల్యూ 128. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ 1 పెట్టాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? 2 + 1 3 అవుతుంది. ఇక్కడ 1 పెట్టాను అనుకో, 4 + 2 + 1 ఏమవుతుంది? 7 అవుతుంది. ఇక్కడ 1 పెట్టాను అనుకో, దీని వాల్యూ ఏమవుతుంది? 8 + 4 ఎంత? 12. 12 + 2 ఎంత? 14. 14 + 1 ఎంత? ఓకేనా? దీన్ని బైనరీ ఎడిషన్ అంటాం. సో ఇప్పుడు ఇలా స్టోర్ అవుతాయని తెలిసింది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ నెంబర్ అని ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే ఈ మెమరీ ఉంటుంది కదా, ఈ మెమరీ యొక్క అడ్రస్ ఉంటుంది లైక్ 0x1000. ఓకే, తర్వాత డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ లో స్టోర్ అవుతాయి అన్నమాట. దీనిది 0x4000 అవ్వచ్చు. దీని మెమరీ అడ్రస్ ఏమవుతుందంటే 0x6000 అవ్వచ్చు. ఓకే, ఇది దీనికి పాయింట్ చేస్తుంది అనమాట, ఈ మెమరీ లొకేషన్ కి. ఓకేనా? 4 బైట్స్. ఈ 4 బైట్స్ కంటిన్యూస్ గా ఉంటాయి. ఓకేనా? ఎవ్రీ బైట్ కి ఒక మెమరీ లొకేషన్ ఉండొచ్చు. లో లెవెల్ కదా, లో లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనం 4 వేరియబుల్స్ తీసుకున్నాం కదా, అదే 3 వేరియబుల్స్ తీసుకున్నాం. నంబర్, నెక్స్ట్ num2, నెక్స్ట్ టెంప్. సో మనం ఏం చేయాలి? మన క్వశ్చన్ ఏంటి? రైట్ ఎ ప్రోగ్రామ్ టు స్వాప్ నెంబర్స్ యూజింగ్ ఏ టెంపరరీ వేరియబుల్ అన్నాడు కదా. దీంట్లో ఏం చేస్తాం? ఫస్ట్ =10 పెట్టా, =20 పెట్టా. ప్రస్తుతానికి దీంట్లో 0 పెట్టా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే స్వాప్ చేయాలి. నెంబర్ 1 లో ఉన్న నెంబర్ 10 నెంబర్ 2 లో రావాలి, నెంబర్ 2 లో ఉన్నది నెంబర్ 1 లోకి రావాలి. ఓకే, అప్పుడు దాని లాజిక్ ఏంటంటే టెంప్ వేరియబుల్ తీసుకున్నాం ఫస్ట్. టెంప్ లో టెంప్ అనే బాక్స్ లోకి నెంబర్ 1 పెట్టేస్తున్నాం. ఓకే, అంటే ఈ 10 టెంప్ లో పెట్టేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ 1 లోకి నెంబర్ 2 పెడుతున్నాం. ఓకే, నెంబర్ 1 లో 10 ఉంది కదా, అది టెంప్ లో పెట్టాం కదా, అప్పుడు నెంబర్ 1 ఖాళీ అవ్వదు. ఆ, ఆ నెంబర్ 1 లో ఉన్నది సేఫ్ గా ఒక టెంప్ వేరియబుల్ లో పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు నెంబర్ 2 లో ఉన్నది నెంబర్ 1 లోకి పెడుతున్నాం, అంటే ఇది దీంట్లో పెట్టేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు నెంబర్ 2 లో ఉన్నది నెంబర్ 1 లో పెట్టాం కదా, ఇప్పుడు నెంబర్ 2 లోకి ఏం చేయాలి? నెంబర్ 2 లోకి టెంప్ పెట్టాలి. టెంప్ లో ఏముంది? 10 ఉంది, రైట్? 10 ఉంది. 10 ఉంటే ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడు నెంబర్ 1 లో నెంబర్ 2 ఉంది కదా, నెంబర్ 2 లో నెంబర్ 1 ఉంది, అంటే నెంబర్ 1 లో 20 ఉంది, నెంబర్ 2 లో 10 ఉంది. ఓకే, ఈ రెండు ప్రింట్ చేస్తే మనకి రివర్స్ ప్రింట్ అవుతుంది అనమాట. ఒక వాల్యూ తీసుకొని చేద్దాము. ఇక్కడ చూస్తాం, int a number 1 is equal to 10, int number 2 is equal to 20, int temp is equal to 0. ఇక్కడ ఏం చేస్తున్నాం? స్వాప్ లాజిక్. temp number 1 is equal to number 2, number 2 is equal to temp. బిఫోర్ స్వాపింగ్ ప్రింట్ చేద్దాం.
ఇది ఆఫ్టర్ స్వాపింగ్ ప్రింట్ చేద్దాం. ఓకే, నెంబర్ 1, నెంబర్ 2. బిఫోర్ స్వాపింగ్ 10, 21. ఆఫ్టర్ స్వాపింగ్ 2010. ఓకే.